అసలే కరువు, ఆపై రుణాలకు సంబంధించిన పలు రకాల ఇబ్బందులు. ఇలాంటి పరిస్థితుల్లో అన్నదాతలను ఆదుకునేందుకు కరీంనగర్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పాడి పరిశ్రమ, గొర్రెల పెంపకం, పందిరి కూరగాయల సాగును ప్రోత్సహించడానికి విరివిరిగా రుణాలు మంజూరు చేస్తుంది. తొలి విడతగా 5 మండలాల్లో 5 కోట్ల రూపాయలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన వక్తలు అందుబాటులోని మార్కెట్లపై రైతులు అవగాహన పెంచుకోవాలని సూచించారు. వర్షాభావంతో పంటలు సాగు చేయలేక ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న రైతన్నలకు వెన్నుదన్నుగా నిలుస్తోంది కరీంనగర్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్. నాబార్డు సహకారంతో రైతులను ఆదుకుంటోంది. పాడి పరిశ్రమ, గొర్రెల పెంపకం, పందిరి కూరగాయల సాగుకు ముందుకు వచ్చే రైతులకు రుణాలు మంజూరు చేస్తోంది. తొలి విడతగా మంజూరైన 5 కోట్ల రూపాయల రుణాలను కరీంనగర్ ఎంపీ వినోద్ కుమార్, టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, కలెక్టర్ నీతూకుమారి ప్రసాద్ అర్హులైన లబ్ధిదారులకు పంపిణీ చేశారు. రైతులు పాడి పరిశ్రమ, గొర్రెల పెంపకం, కూరగాయల సాగుపై శ్రద్ధ పెట్టాలని కోరారు. హైదరాబాద్లో 1 కోటికి పైగా ప్రజలు నివసిస్తున్నారని, వారికి కావలసిన పాలు కరీంనగర్ నుంచే పంపిణీ చేసేలా పాడి పరిశ్రమపై దృష్టి పెట్టాలని ఎంపీ వినోద్ కుమార్ ప్రత్యేకంగా కోరారు. పాడి పశువులను నమ్ముకున్న రైతు ఏనాడు నష్టపోడని ఆయన స్పష్టం చేశారు. పాలకు మార్కెట్లో మంచి గిరాకీ ఉందని, పాలతో పాటు మాంసానికి కూడా మంచి డిమాండ్ ఉందని, ఇలాంటి పరిస్థితిలో రైతులు పాలోత్పత్తితో పాటు గొర్రెల పెంపకానికి ముందుకు వస్తే రుణాలు ఇవ్వడానికి జిల్లా సహకార కేంద్ర బ్యాంకు సిద్ధంగా ఉందన్నారు. కరీంనగర్లో ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీని ఏర్పాటు చేయడానికి కృషి చేస్తున్నామని చెప్పారు. పాల ఉత్పత్తి, కూరగాయల పెంపకము, మాంసం రావాలంటే గొర్రెల పెంపకం, ఇవి మూడింటికి మార్కెట్ ఉందా లేదా అనేది మనం ఫస్ట్ క్లుప్తంగా 2-3 విషయాలు తెలుసుకుందాం. ఉదయం పూట లేస్తే ఛాయ కాంచెలు మొదలు పెడితే రాత్రి పడుకునే అప్పుడు తినేటువంటి పెరుగు అన్నం దాకా అవసరం పడేదే పాలు. కాబట్టి ఈరోజు అంత డిమాండ్ ఉన్నది. హైదరాబాద్ నగరంలో 1 కోటి జనాభా. 1 కోటి జనాభా అంటే ఏంటండి? కరీంనగర్ జిల్లా జనాభా 35 లక్షలు. 4 జిల్లాలు హైదరాబాద్ నగర జనాభా. ఇలాంటిది ఎక్కడ దొరకదు మీకు. మార్కెట్ దొరకాలి కదా. రాజస్థాన్ అంటే ఢిల్లీ నుండి రోజు 100 లారీల గొర్రెలు వస్తాయి హైదరాబాద్. 100 లారీలు, 1 కాదు 2 కాదు. మనం పెంచే గొర్రెలు ఇప్పుడు పెంచుతాను కానీ సరిపడలేదు. తెలంగాణ ప్రజలు తింటున్నాం, హైదరాబాద్ వాళ్ళకి సరిపోక అన్ని వేల కిలోమీటర్లు వస్తారు. వీళ్ళకు రుణ సౌకర్యం ఇస్తారు, అది తక్కువ వడ్డీతో ఇస్తారు. ఆ తక్కువ వడ్డీ మళ్ళీ అది మీకు ఇస్తారు. ఈరోజు మన హైదరాబాద్ పోతుంటే వంటి మామిడి వస్తుంది. వంటి మామిడి దగ్గర రైట్ సైడ్ ఓ మార్కెట్ ఉంటుంది, చూశారు కదా. అది సాయంకాలం మొదలవుతుంది. మీరు ఎప్పుడైనా పోయి చూడండి. పొద్దునకి ఎవడు ఉంటాడు అక్కడ. సాయంకాలం 7-8 గంటలకు మొదలై తెల్లారి 3-4 గంటల వరకు నడుస్తుంది ఆ మార్కెట్. నాగపూర్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నుండి వచ్చి వ్యాపారవేత్తలు కొనుక్కపోతారు. వంటి మామిడి చుట్టూ ఉన్న గ్రామాల్లో ఉన్న కూరగాయ రైతులందరూ కూడా వచ్చి రాత్రి అమ్ముతారు. తెల్లారి వరకు కూరగాయలన్నీ కూడా బయటకు వెళ్ళిపోతాయి. మనకు కూడా డిమాండ్ ఉంది. ఇక్కడ మనకి ఎల్ఎండి ఉన్నది, రేపు మిడ్ మానేర్ వస్తున్నది. కరీంనగర్ జిల్లాలో ప్రస్తుతం 1,80,000 లీటర్ల పాలు ఉత్పత్తి అవుతున్నాయని, ఈ ఉత్పత్తిని 5 లక్షలకు పెంచేందుకు రైతన్నలు కృషి చేయాలని డైరీ చైర్మన్ రాజేశ్వరరావుతో పాటు టెస్కాబ్ చైర్మన్ రవీందర్రావు కోరారు. అందుకు కావాల్సిన ఆర్థిక సహాయం నాబార్డు ద్వారా ఇప్పించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. విజేందర్, సాక్షి న్యూస్, కరీంనగర్ జిల్లా. సృజనాత్మకత, అభ్యుదయ రైతు, కట్ట రామకృష్ణ వ్యవసాయం కొత్త పాత్ర మేలు కలయికగా 3 పువ్వులు 6 కాయలన్నట్టుగా కొనసాగుతుంది. పంటలు పండించడం జూదంలాగా మారిన ఈ తరుణంలో వ్యవసాయాన్ని సవాలుగా తీసుకుని శాస్త్రవేత్తలతో శబాస్ అనిపించుకుంటున్నారు. వ్యవసాయ రంగ సంస్థలు నిర్వహించే కార్యక్రమాలకు వీలున్నప్పుడల్లా హాజరవుతూ అన్ని ప్రాంతాల పంటల గురించి తెలుసుకుంటూ వాటిని ప్రయోగాత్మకంగా తన పొలంలో పండిస్తున్నారు. వ్యవసాయానికి తోడు అనుబంధ రంగాలపైన అవగాహన పెంచుకుని సాగుబడిని సమగ్రంగా కొనసాగిస్తున్నారు. ప్రకాశం జిల్లాకు చెందిన రామకృష్ణ సక్సెస్ స్టోరీ చూద్దాం. ప్రస్తుతం 5 ఎకరాల్లో 6 రకాల పత్తిని పండిస్తున్నారు. ఇందులో 4 రకాల దేశవాళీ రకాలు, 2 బీటీ రకాలను సాగు చేస్తున్నారు. రెండింటి మధ్య పెట్టుబడి ఖర్చులు, దిగుబడి వంటి విషయాల్లో తేడాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా రైతులను దేశవాళీ పత్తి వైపు మరల్చే ప్రయత్నంలో భాగంగా ఈ ప్రయోగాలు చేస్తున్నారు. బీటీ పత్తి రకాలలో బీటీ జన్ను సారూప్యత అంటే
అంటే బీటీలు మొక్కల్లో ఉన్న లక్షణాలు ఏంది, వాటిలో ఖర్చులు ఏంది, వాటిలో వస్తున్న ఉత్పత్తులు ఏంది అనే లక్ష్యంతో నేను ఈ ప్లాట్లో 6 రకాలు వేయడం జరిగింది. అందుట్లో నాన్ బీటీ రకాలు వచ్చి 4, బీటీ రకాలు వచ్చి 2. మిర్చి వంటి ఉద్యాన పంటలు, వాము వంటి సుగంధ ద్రవ్య పంటల్ని కూడా సాగు చేశారు. మిర్చిలో 3 ఏళ్ల అనుభవం, వాములో సంవత్సరం అనుభవం గడించారు. ప్రకాశం జిల్లా ఎర్రనేలల్లో ప్రయోగాత్మకంగా వామును పండించి సక్సెస్ అయ్యారు. సాగు చేసిన పంటలే ఒకే రకమైన పంటలను సాగు చేయటము, ఒకే విధమైన ఎరువులు, యాజమాన్య పద్ధతులు పాటించడం వల్ల భూములు నిస్సారమైపోయి అదో మంచి సరైన దిగుబడులు లేక ఆదాయం రాక రైతులు భారీగా నష్టపోవడం జరుగుతుంది. దీనికి ప్రత్యామ్నాయంగా సుగంధ ద్రవ్య పంటలను కొన్ని తీసుకొద్దామన్న ఆలోచనతో వాము అనేది పోయిన సంవత్సరం మేము సాగు చేయటం జరిగింది. రసాయనిక ఎరువులు ఎక్కువగా వాడడం వల్ల భూమి, ఆరోగ్యం, పర్యావరణం ఎక్కువ మొత్తంలో కలుషితం అవుతున్నాయని, దానికి ప్రత్యామ్నాయంగా సేంద్రియ వ్యవసాయం చెయ్యాలని అంటారు రామకృష్ణ. అయితే ఒకేసారి ఇది సాధ్యం కాదు కాబట్టి నెమ్మదిగా రసాయనిక ఎరువుల మోతాదు తగ్గించుకొని సేంద్రియ ఎరువుల వాడకం పెంచుకోవాలంటారు రామకృష్ణ. మా ప్రకాశం జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో ఈ సేంద్రియ వ్యవసాయం అసలు పూర్తిగా ఫెయిల్ అవుతున్న సంఘటనలు జరుగుతున్నాయి. దానికి పూర్తిగా మేము కాలుష్యం వలన ఈ సేంద్రియ వ్యవసాయం అంత బాగాలేదు అని మేము అనుకుంటున్నాము. మా ప్రాంతంలోనే కొండ ప్రాంతాలలో, కొంచెం ఎర్ర నేలల్లో పొల్యూషన్ తక్కువగా ఉన్న ప్రాంతాల్లో సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారు. దానికి దిశగానే మేము కూడా ముందుకు సాగడం జరుగుతుంది. దానికి ప్రత్యామ్నాయంగానే ఈ సోయాబీన్ని మేము ఈ సేంద్రియ వ్యవసాయం, సేంద్రీకరణను పెంచడం కోసమే మా ఏరువాక శాస్త్రవేత్తలతో సంప్రదించి వాళ్ళ సహాయ సహకారాలతో మేము సాగు చేయడం జరిగింది. పప్పు ధాన్యాలను అంతర పంటగా వేసి పచ్చిరొట్ట పైర్ల సాగుతో భూసారం పెంచవచ్చు అనేది రామకృష్ణ తమ అనుభవంతో నిరూపించారు. వ్యవసాయ ఖర్చులను తగ్గిస్తూ ఉత్పాదకతను పెంచేందుకు నూతన సాంకేతిక అంశాలపై రైతులకు అవగాహన కల్పించే ప్రయత్నంలో ఉన్నారు ఆయన. నిరంతరం సేద్య విధానాలపై, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై అధ్యయనం చేస్తుంటారు రామకృష్ణ. రైతుల కోసం రైతులచే సరికొత్త టెక్నాలజీని తీసుకువచ్చి ఆ టెక్నాలజీని రైతులకు చూపించడానికి ఏర్పడినటువంటి సంస్థ ఈ ఆత్మ. దీనికి వచ్చే నిధులచే రైతులను ఎక్కడికన్నా కొత్త ప్రాంతాలకు తీసుకుపోయి వాళ్ళ టెక్నాలజీని తీసుకువచ్చి ఇక్కడ రైతుల చేత చేపీయటం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. శనగ, మొక్కజొన్న, మినుము వంటి పంటల్లో కలుపు నివారణను అనేక పద్ధతుల్లో అమలు చేశారాయన. మిరపలో మల్చింగ్ చేయడం వల్ల కలుపును తగ్గించగలిగారు. గత 3 సంవత్సరాలుగా విత్తనాలను అభివృద్ధి చేసే దిశగా పంటలు పండిస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రాంతానికి కందిలో కొత్తగా విడుదలైన PRG 158 రకాన్ని పరిచయం చేశారు. కంది రకాలను నేను నిరుడు ప్రయోగాత్మకంగా PRG 158, LRG 41 అని 2 రకాలను మేము సాగు చేయటం, ఎర్రనేలలో సాగు చేయడం జరిగింది. ఈ కందిలో కూడా ఎర్రనేలలో, పనికిరాని నేలలో కూడా ఈ కంది పంటను పండించవచ్చు. దీనిలో మంచి లాభసాటి అయిన ఆధునిక పద్ధతులు ఉపయోగించి మంచి ఆదాయాన్ని పొందవచ్చు. ఈ LRG 41 అనేది దాదాపు చాలా వరకు శనగపచ్చ పురుగును తట్టుకుంటుంది. PRG 158 అనేది ఎర్ర నేలలకు మంచి అనుకూలమైన రకము. దీన్ని నేను ఈ సంవత్సరం కూడా ఒక 10 ఎకరాల్లో సాగు చేయటం జరిగింది. ఈ PRG 158 అనే రకము తక్కువ కాలంలో మంచి దిగుబడి రావడానికి ఆస్కారం ఉంది. మన వేప కషాయాలు, జీవ సంబంధిత మందులను వాడుతానే దీన్ని మేము ఎక్కువ దిగుబడి సాధించటం జరుగుతుంది. శాస్త్రవేత్తల సలహాలు, సంప్రదింపులతో రామకృష్ణ నిరంతరం ప్రయోగాలు చేస్తూ తోటి రైతులకు స్ఫూర్తినందిస్తున్నారు. సేద్యంలో సొంత అనుభవాలను ఇతర రైతులతో పంచుకోవడానికి వివిధ వ్యవసాయ పత్రికల్లో వ్యాసాలు రాస్తుంటారు. ఎరువుల కొరతను, ఖర్చును తగ్గించుకునే పద్ధతులు, కలుపు మొక్కల నివారణ, తెగుళ్ల సస్యరక్షణ, యాజమాన్య పద్ధతులు, ప్రత్యామ్నాయ పంటలు, పాడి పరిశ్రమలో యువతకు సూచనలు వంటి పలు అంశాల మీద పత్రికల్లో తన అనుభవాలను పంచుకుంటారు. చేను గట్టున చెట్టు ఉండాలి, చేలో పంట ఉండాలి, పెరట్లో కోడుండాలి, కష్టంలో పాడి పశువు ఉండాలి, పాడి పశువులు పంట చేలు కలిపి ధాన్యపు రాసులు పండాలి, పల్లెల్లో ఆనందం తొంగి చూడాలి, రైతు మోములో చిరునవ్వు విరబుయ్యాలి. ఎవరు అలాంటి పద్ధతుల్లో వ్యవసాయం అనేది చేయటం లేదు. ఇక యువతైనా ఒక్కొక్క రంగాన్ని ఒక్కొక్క విధంగా ఆదర్శంగా తీసుకొని, అంటే అన్నీ ఒకసారి చేయటం నేడు కుదరటం లేదు. పాడి పరిశ్రమ వ్యవసాయం చేయటం కూడా ఇదిగా ఉంది కాబట్టి
పాడి పరిశ్రమ కొంతమంది, వ్యవసాయానికి కొంతమంది, ఇలా యువత అనేది అన్ని రంగాల్లో ఆసక్తి చూపినప్పుడే మన దేశ భవిష్యత్తు. జాతీయోత్పత్తిలో జీడిపి వృద్ధి అనేది గతంలో 68% ఉంటే నేడు 38%కి వచ్చిన సూచనలు కనపడుతున్నవి. ఇలాంటి రోజుల్లో యువత గనక వ్యవసాయం కలిగి మళ్ళకపోతే, దీనికి గవర్నమెంట్ కూడా తగిన ప్రోత్సాహం కల్పించకపోతే పెను ఆహార భద్రత ముప్పు వచ్చే అవకాశం ఉంది. దీనికి బ్యాంకులు, గవర్నమెంట్ రెండూ సహకరించాలి. దేశం సంక్షోభంలో చిక్కుకున్నప్పుడు యువతరం ముందడుగు వేయాలి. భవిష్యత్తు ప్రమాదంలో ఉన్నప్పుడు నవతరం కీలక పాత్ర పోషించాలి. జాతి ఆహార భద్రతతో సతమతమవుతున్న ప్రస్తుత తరుణంలో యువత వ్యవసాయాన్ని అక్కున చేర్చుకోవాలి. అదే బాటలో యువతరమా నవతరమా ఇదే అదను కదలి రమ్ము అని తన ఆచరణ సాక్షిగా పిలుపునిస్తోన్న రామకృష్ణ కొత్త తరానికి ఆదర్శం, స్ఫూర్తినిచ్చే అనుభవం.